సోమన్న చెప్తున్నా, సోమన్న ఈ చేతులతో ఎంతోమంది ఎంతో మందికి అన్నం పెట్టిన, ఎంతో కుటుంబాలు నిలబెట్టిన, ఎన్నో ప్రాణాలు కాపాడిన, ఎంతో మంది ఉద్యోగాలు ఇప్పించిన, ఎంతో మందిని చదివించిన, ఎంతో మంది పెళ్లిళ్ళు చేసిన, ఆఖరికి ఎంతో మంది నాయకులను కూడా తయారు చేసిన. కానీ చేతులు మంచిగా ఏమో ఎవరిని చేసినా కానీ న్యాయమంటూ ఉంటలేరు. నిజంగా చెప్తున్నా, నేను చేసిన వాళ్ళు బాగుపడుతున్నారు కానీ నాకు మాత్రం మంచి జరుగుతుంది. అంటే నాకేమి ఇవ్వని అడుగుతలేను. నేను మళ్ళీ సాయం చేసినందుకు మీది మీద నెత్తినేసుకొని మీ బరువు బాధ్యతలు వేసుకొని బహుజనుల పక్షాన బహుజనుల నాయకత్వాన్ని కాపాడుతందుకు వాళ్ళని ప్రోత్సహించి అన్ని రకాలుగా అండదండలని గెలిపించినందుకు కృతజ్ఞత ఉంటే చాలు అని అంటున్నా. నాకేం అవసరం లేదు అంటున్నా. మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఇట్లా ఉండాలి, నా చెయ్యి ఇట్లుండాలని కోరుకోలే. నేను ఎప్పుడు కోరుకునే దేవుని మొక్కునే నా చెయ్యి ఇట్లుండాలని కోరుకుంటాను. నేను ఇవి అడుక్కునే చేతులు కావు, అన్నం పెట్టే చేతులు, కాపాడే చేతులు, కన్నీళ్ళు తుడిచే చేతులు, కానీ అడుక్కునే చేతులు కావున్నాయి. అందుకనే చెప్తున్నా, ఈరోజు సోమన్న బయడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఎంతోమంది అర్హులైన వారు, ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళు, ఎన్నో ఏళ్ళుగా రాత్రింబగలు కష్టపడ్డ వాళ్లకు దక్కలేదు. కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందో మీకు తెలుసుగా. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేను ఎప్పుడు ఏది మొదలు పెట్టను. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ వెనకకు చూడను. కేసీఆర్ని గద్దె దింపుతాం, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని చెప్పిందా అని మొట్టమొదటిసారి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు అని చెప్పినా లేదా? ఈ బెల్ట్ షాప్ల తాగుడేందని అడిగినా లేదా? ఈ లక్షల కోట్ల అప్పులేందని అడిగినా లేదా? నువ్వేమన్నా నియంతవా? తెలంగాణ అంటే నీ రాజ్యం అనుకుంటున్నావా? నువ్వు రాజు అనుకుంటున్నావా? నీ తర్వాత నువ్వు కొడుకులు అనుకుంటున్నావు? ఇది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే 60 ఏళ్ళ ఉద్యమం చేస్తే, ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే, మాట వంటి వాళ్ళందరం పార్లమెంట్లో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అంతేగాని నువ్వు రాజువు, నీ తర్వాత నీ కొడుకు యువరాజు అని చెప్పి మాట్లాడితే నేను తట్టుకోలేదు, ఒప్పుకోలేదు. అందుకనే నేను పోరాటం చేసిన. నా మునుగోడు దెబ్బకే ఇప్పుడు పోయి పాముద్ర పండుకున్నాడు కాదా? అది గెలుప. 100 మంది వస్తే పోలీసులను పెట్టుకొని దొంగతనంగా గెలిచింది. ధైర్యంగా వచ్చేటోడు అయితే అట్లా గెలుస్తాడా? అంతమంది అవసరమా? ఒక ఎమ్మెల్యేని ఒడగొడుతుంది 100 మంది అవసరమా? నేను చెప్తున్నా సోమన్న, నీ వెంట నేనుంటా. నేను అన్ని పదవులు చూసిన, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా. నాకు మీలాంటి వాళ్ళని కాపాడాలి, మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మీలాంటి కళాకారులు కూడా చట్టసభల్లోకి అడుగు పెట్టాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. అదే కదా మనం సామాజిక తెలంగాణ కోరుకుంది. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం, ఆస్తుల కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం కాదు, ఆత్మ గౌరవ నినాదం కోసం తెలంగాణ. మీరు ఎవరు కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి వంగొంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కు. మీరు కళాకారులుగా చట్టసభల్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది, తప్పకుండా రావాలి. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను ఒక్కసారి మాట అంటే వెనకకు పోను. ప్రాణం పోయినా సరే అది చేసి తిరుగుతా. నా పదవి పోయినా, ప్రాణం పోయినా, తుది శ్వాస వరకు ఇచ్చిన మాటకు కట్టుబడేదానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకని చెప్తున్నా, తెలంగాణలో ఏపూరి సోమన్న చట్టసభలో అడుగు పెడతాడు, అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని ఎన్నికైన తర్వాత వసూలు రాజాగా మారిన వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏమనంటే నా కులం నేను తిడతావా అని అంటావు. మంచి పనులు చేసేటప్పుడే
తిట్టాం కానీ చెడ్డ పనులు చేస్తే అవినీతి చేస్తే ఏ కులం వాళ్ళైనా తిట్టాలన్నా వద్దా? నిజాయితీ పనులు కావాలి అన్ని కులాల వాళ్ళు. తప్పుడు పనులు చేసుకుంటే కులాన్ని వాడుకోవడం మంచిది కాదు. ధర్మం న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటుంది. మానవత్వం ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అండగా ఉండాలి, కానీ అహంకారం అనొద్దు, అహంకారం ఉండొద్దు. పదవి అనేది బాధ్యత కానీ కిరీటం కాదు. ఇప్పుడున్న నాయకులు చాలా మంది గెలిచే వరకు ఒక తీరుగా, గెలిచిన తెల్లారే వాళ్ళ స్టైల్ మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో పెద్ద పెద్ద కార్లు. అప్పటిదాకా నీతివంతులా సత్యహరిశ్చంద్రులాగా మాట్లాడుతున్నారు, గెలిచిన తెల్లారే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. నేను ఎంతో మంది ఎమ్మెల్యేలకు సాయం చేసిన గెలుపు కోసం, టికెట్ల కోసం. నిజాయితీగా ఉంటున్నా, కానీ నా ఎమ్మడి ఎవరు ఎమ్మెల్యే ఉండరు. ఒక్కనే ఉంటా. సీఎం ఎక్కడి పోయినా ఒక్కనే, ఎక్కడి పోయినా ఒక్కనే పోతా. ఈ అవినీతి ఎమ్మెల్యేలని, ఈ డిపాజిట్ రాని ఎమ్మెల్యేలని వెంట పెట్టుకొని పోవాల్సిన నాకు అవసరం లేదు. ఎందుకంటే నా వెంట ప్రజలు ఉన్నారు. ఈ మాసిపోయిన ఎమ్మెల్యే నాకు అవసరం లేదు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, పదవి పదవి పదవి. గెలిపించిన ప్రజలు గాలి కొదిలేసి అధికారం ఉన్న దగ్గర పోయి కాలు మొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. రాజగోపాల్ రెడ్డి మరి ఎవరైనా ఎమ్మెల్యే ఉండరు తెలంగాణలో? ఉండరు. అధికారం చుట్టి వాళ్ళు తిరుగుతుంటారు. అవునా కాదా? నిజమా కాదా? గెలిచిన తర్వాత అంతే. సోమన్ అందుకనే ఏమంటున్నా, నా చేతులు ఇతరులకు మంచి కానీ నాకు మంచి కావు. నేను నిజంగా చెప్తున్నా. ఎంతమందికి సాయం చేసినా నాకే చదవదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసేటోళ్ళకు టికెట్లకు కానీ ₹1,00,00,000 రూపాయలు ఇచ్చిన, నామినేషన్ చేసేందుకు పైసలు లేవంటే కూడా నేను పైసలు ఇచ్చి పంపిస్తే నా పైసలతోటే నామినేషన్ ఇస్తే గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ తీరా ఎవరన్నా పిలిస్తే వస్తారా అంటే ఎవరు లేరు. అధికారం ఎక్కడుందో అక్కడికే పోతారు వాళ్ళు. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి రాజకీయం. అవునా కాదా? అందుకనే ప్రజల్లో చైతన్యం రావాలి. రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మడి సోమన్ అటువంటి నడవాలి. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండ్రి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎన్ని సంచులు తీసుకొని వస్తారో రాండ్రి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాల్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడి